వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 13 వర్స్ 21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చాలా ఈ భాగంలో చూసినట్లయితే బైబిల్లో మనం చదువుకున్నటువంటి మాట, వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. నడిచెను కాదు దేవుని బిడ్డలారా, వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అంటే వాళ్ళు ఎంత వరకు వెళ్ళాలనుకుంటున్నారో దేవుడు వారి కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. కనాను దేశముకి నేను నడిపిస్తాను అనేటువంటి మాట దేవుని బిడ్డలారా. అయితే మార్గం మధ్యములో అనేకమైనటువంటి అనుభవాలు ఇశ్రాయేలుకు వచ్చారండి. బైబిల్లో చూసినట్లయితే నిర్గమాకాండము 13 40 వచనంలో మీరు చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా లేదా దాసత్వము అందమా బానిసత్వంలో వాళ్ళు జీవించారండి. ఫర్ 430 years 430 సంవత్సరములు. నాకు అనిపించింది ఒకవేళ ఐగుప్తు దాటి వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదండి. ఎంత ఉన్న ఐగుప్తులోనే వారికి తెలుసు. ఒకవేళ వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో వారికంటూ ఒక ప్రాంతం ఉంది ఐగుప్తులో, ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ ఐగుప్తు దాటి వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి ఉండరు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఫిలిస్తీన్ల దేశమును గురించి వాళ్ళు విని ఉంటారు. ఎందుకంటే బైబిల్లోనే రాయబడింది ఐగుప్తునకు ఫిలిస్తీన్ల దేశము భూమి చాలా దగ్గరగా ఉంది అనేటువంటి మాట. ప్రాబబ్లీ ఒకవేళ ఆ మాట వాళ్ళు విని ఉంటారండి. ఒకవేళ సుక్కోతు అంటే ఏంటో వారికి తెలియదు. ఒకవేళ బయల్సెఫోను అంటే ఏంటో వారికి తెలియదు. ఏతాము అంటే ఏంటో వారికి తెలియదు. పిహా హీరోతు అనేటువంటి మాట ఒకవేళ బహుశా వాళ్ళు విని ఉండకపోవచ్చు. అరణ్యము మాట అనేటువంటి మాట ఒకవేళ బహుశా వారు విని ఉండకపోవచ్చు. అయితే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, దేవుడంట వారిని చేయి పట్టుకొని ఐగుప్తులో నుంచి వారు బయటికి వచ్చారు. ఏ విధంగా వచ్చారంట? యెహోవా సైన్యముగా వాళ్ళు వచ్చారంట. యుద్ధ శూరులై యుద్ధ సన్నద్ధులై వారికి వచ్చారంట అండి. అయితే వారికి మార్గము తెలియదు. ఐగుప్తు వరకు వారికి తెలుసు. ఐగుప్తు దాటిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి వారికి ఏమి కూడా తెలియదు దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుడు వారి కొరకు ఒక మార్గమును ఏర్పరిచాడు. బైబిల్ ఆ భాగం నేను చూపించబోతున్నానండి. అయితే ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళకముందే దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. గాడ్ మేడ్ ఎ ప్రొవిజన్ ఫర్ దెమ్. అది సామాన్యమైనటువంటి ప్రొవిజన్ కాదు దేవుని బిడ్డలారా, అది సామాన్యమైనటువంటి ప్రొవిజన్ కాదండి. బైబిల్లో రాయబడినటువంటి మాట మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా అనేటువంటి మాట. చాలా సందర్భాలలో మేఘస్తంభము అగ్నిస్తంభము అనేటువంటి మాటను మనం ధ్యానించుకుంటుంటామండి. బట్ డీప్ ఇన్సైడ్ అసలు ఏంటిది? ఆ మేఘస్తంభము ఏంటిది, అగ్నిస్తంభం ఏంటిది దేవుని బిడ్డలారా? బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము మరి ఒక్కసారి మనం చదువుకుందామా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చాలండి, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి మాటనే దేవుడంట పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ అగ్నిస్తంభముగా వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఏంటి ఈ ప్రత్యేకత? దేవుడు వారికి ముందుగా నడుస్తూ వస్తున్నాడు. ప్రశ్న, అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడండి? బైబిల్లో మనం చదువుకున్నటువంటి మాట, వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దెన్ వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు ప్రియమైన వాళ్ళలో? ఒకసారి మనం ఇంగ్లీష్ బైబిల్ మనం చదువుకుందామా. ఎక్సోడస్ చాప్టర్ 13 and verse 21. By day the Lord went ahead of them in a pillar of a cloud to guide them on their way, and by night in a pillar of fire to give them light so that they could travel by day or night. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే లార్డ్ వెంట్ అహెడ్ ఆఫ్ దెమ్. దేవుడు వారికి ముందుగా వెళ్ళాడంట. అయితే ఎక్కడంట? ఇన్ ద పిల్లర్. ప్రియమైన వాళ్ళరా, దేవుడి యొక్క వాహనము మనం చూద్దామా. ఈ రోజులలో అనేకమైన వాహనములు ఉన్నాయండి. ఎంత పెద్ద వాహనములో వెళ్తే, లేదా ఎంత మంచి కాస్ట్లీ, ఒకవేళ టెస్లా లేదా ఒకవేళ ఇంకా జాగ్వర్ అందమా. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి ఆ కారులో ఉన్నాడంటే ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ఏంటో తెలుపుతుందండి. కొంతమంది వారి యొక్క స్టైల్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. మన దేవునికి కూడా ఒక స్టైల్ ఉందండి. మన ప్రభుకి ఒక స్టైల్ ఉంది. ఆయన వాహనం ఏంటో తెలుసా? మనం చదువుకున్నాం కదా, ద లార్డ్ వాజ్ ఇన్ ద పిల్లర్.
దేవుడు ఎక్కడ ఉన్నాడంట? మేఘములో ఉన్నాడంట అండి. ఎంత గొప్ప దేవుడు ప్రేమన వాళ్ళరా. సీ ద స్టైల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్టైల్ మనం చూద్దామా? మన దేవుని యొక్క స్టైల్ ప్రేమైన వాళ్ళరా. మనకు ముందుగా లేదా ఇశ్రాయేలులకు ముందుగా ఆయన నడుచుచూ వచ్చాడంట. దెన్ వేర్ ఈస్ గాడ్? దేవుడు ఎక్కడ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా? బైబిల్లో మనం చదువుకున్నాం కదా, ద లార్డ్ వాస్ ఇన్ ద పిల్లర్. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆ యొక్క మేఘములో ఉన్నాడు. మేఘ స్తంభములో దేవుడు ఉంటున్నాడు. మేఘ స్తంభము ఒకటే. ఆ మేఘ స్తంభమే ఉదయము ఆ యొక్క మేఘ స్తంభముగా ఉంది, రాత్రి అగ్ని స్తంభముగా ఉంది. ద లార్డ్ వాస్ దేర్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్. మేఘ స్తంభములో ఆయన ఉన్నాడు, అగ్ని స్తంభములో ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండము 14:8, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లు ఇశ్రాయేలీయులు బలమి చేత బయలు వెళ్ళుచుండిరి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అతడు ఇశ్రాయేలులను తరిమెను, అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. భయము చేత కాదు, చూడండి అన్నమాట, బలిమి చేత. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అంట ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి వచ్చే సమయంలో దే వర్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. అండ్ దే వర్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఎగ్జైటెడ్ స్టేట్లో వాళ్ళు ఒకవేళ ఉంటున్నారు. అయితే వాళ్ళు ఏ విధంగా వచ్చారంటే భయము చేత రాలేదు, వారు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, ఇక నిర్గమకాండము 14:8 ఒకసారి NIV వర్షన్ మనం చూసినట్లయితే, ద లార్డ్ హార్డెన్ ద హార్ట్ ఆఫ్ ఫారో కింగ్ ఆఫ్ ఈజిప్ట్ సో దట్ హీ పర్స్యూడ్ ద ఇజ్రాయెలైట్ హూ వర్ మార్చింగ్ అవుట్ బోల్డ్లీ. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు అంట ఐగుప్తుల నుంచి వాళ్ళు ఏ విధంగా వచ్చారంట తెలుసా అండి? బోల్డ్గా వాళ్ళు వచ్చారంట. 430 సంవత్సరములు భయములో వాళ్ళు బ్రతికారు. 430 సంవత్సరములు దాసత్వంలో వాళ్ళు ఉన్నారు. 430 సంవత్సరములు భయంకరమైన బానిసత్వంలో ఒక బానిసలుగా వాళ్ళు ఉన్నారు. బట్ బైబిల్లో రాయబడింది ఎక్సోడస్ 48 నిర్గమ 14:8 చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా వచ్చారంట? దే వర్ మార్చింగ్ అవుట్ బోల్డ్లీ. వాకింగ్ కాదండి, మార్చింగ్ అవుట్. మార్చింగ్ అంటే ఏంటండి? సైన్యము మీరు చూసినట్లయితే మార్చ్ చేస్తూ ఉంటారు, అవునా? వాళ్ళ నడక వాళ్ళ చాలా వేరేగా ఉంటుందండి. ఇంకొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఏమని కనిపిస్తుందో తెలుసా? హూ వాక్ విత్ ఫిస్ట్ రైజ్డ్ ఇన్ ఏ డెఫియన్సీ అనేటువంటి మాట కనిపిస్తుంది. మార్చింగ్ అంటే లేదా ఆ యొక్క ఫిస్ట్ అనేటువంటి మాట కనిపిస్తుందండి. ఏ విధంగా వచ్చారంట? లక్షల మంది ఇశ్రాయేలీయులు పిడికిలు ఈ విధంగా పట్టుకున్నారంటండి, మార్చ్ చేసుకుంటూ వచ్చారంట. బైబిల్లో రాయబడింది దే వర్ వాకింగ్ బోల్డ్లీ. ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యము? ఎక్కడి నుంచి వచ్చింది ప్రియమైన వాళ్ళరా? ఈ ధైర్యము వారికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎందుకో తెలుసా? 13వ అధ్యాయంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు ముందుగా వెళుతూ వస్తాను. మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా మన దేవుడు మనకు ముందుగా నడిచినట్లయితే దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మన యొక్క తెలియని మార్గములలో మనం వెళుతున్నప్పుడు చాలా గ్రేట్గా మనం వెళుతుంటామండి. ఓ ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకు తెలియనిది ఏమీ లేదు. చాలామంది ఈ విధంగా వెళ్తుంటారు దేవుని బిడ్డలారా. అయితే ఎప్పుడైతే దేవుని మనకు ముందుగా వెళ్ళటకు అనుమతిస్తామో, లేదా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళడానికి మనం అంగీకరిస్తామో దేవుని బిడ్డలారా, మనము కూడా ఇశ్రాయేలులాగా బోల్డ్గా ఒకవేళ ఫిస్ట్ ఈ విధంగా పెట్టుకొని మార్చ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళడం జరుగుతుందండి. అది సుక్కోతు కావచ్చు, అరణ్యము కావచ్చు, ఏతాము కావచ్చు, ఒకవేళ రెఫీదీము కావచ్చు. ప్రియమైన వాళ్ళ ఒకవేళ అది ఎటువంటి శూరు అరణ్యమైనా, వాట్ ఎవర్ ద విల్డర్నెస్, అది ఏ మార్గమైనా, యూ కెన్ వాక్ బోల్డ్లీ, యూ కెన్ మార్చ్ అండ్ యూ కెన్ వాక్ బోల్డ్లీ. నీవు ధైర్యంగా నడవవచ్చు ఎప్పుడు దేవుడు నీకు ముందుగా వెళ్ళినట్లయితే, దేవుడు నిన్ను నడిపించినట్లయితే. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన సందేశమును బట్టి మీకు స్తోత్రము నాయన. తండ్రి, మాకు ముందుగా నీవు నడిచేటువంటి దేవునిగా తండ్రి నిన్ను కనపరుచుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను, బ్రతిమిలాడుతున్నాను ప్రభువా. అయ్యా బ్రతిమిలాడుతున్నాను అయ్యా.
కానీ పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా మాకు ముందుగా మీరు వెళ్ళండి ప్రభువా, మాకు ముందుగా మీరు నడవండి నాయనా. అయ్యా, మా ఆత్మీయ జీవితములలో, ఈ లోక పోరాటములలో ప్రభువా మాకు జయము కావాలి అంటే, మాకు విజయము కావాలంటే ఒకటే ఒకటి ప్రభువా, దయతో మాకు ముందుగా వెళ్ళు నాయనా, దయతో మాకు ముందుగా వెళ్ళు ప్రభువా, దయతో మాకు ముందుగా వెళ్ళు నాయనా. యేసయ్యా, మా పోరాటములలో జయము దయకండి నాయనా. ఎవరైతే మాకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మా ఉద్యోగములలో అడ్డుకుంటున్నారో, మా ప్రమోషన్స్ ని అడ్డుకుంటున్నారు తండ్రి, వివాహ ప్రయత్నములను అడ్డుకుంటున్నారు తండ్రి, మా లీగల్ ఇష్యూస్ లో అడ్డుకుంటున్నారు, నజరేయుడైన యేసు నామమందు నిర్గమ 14:24 దేవునిగా మా శత్రువులను కలవరపెట్టు ప్రభువా, మా శత్రువులను కలవరపెట్టు నాయన, మా శత్రువులను కలవరపెట్టు ప్రభువా తండ్రి. ఈరోజు ఒక క్రొత్త పేరు మీకు పెడుతుంటున్నాం ప్రభువా, కలవరపెట్టే దేవుడవు, మమ్ములను కలవరపెట్టే దేవుడవు కాదు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కలవరపెట్టే నా యేసయ్యా తండ్రి. నీ బిడ్డలకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీల్లేదు. No man, no weapon shall stand against them, shall stand before them all the days of our lives, my Lord. Hallelujah. దేవా, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమునందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.